హలో అండి, ఈరోజు నేను మీషోలో పర్చేస్ చేసుకున్న 2 డెకోర్ ఐటమ్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంకేంటి లేట్ చేయకుండా చూసేద్దాం. ఇది వచ్చి ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, ఎందుకంటే మనకు తెలియదు కదా అది ఎలా ఉంటుందో అనేది. ఎప్పుడైనా మన ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఓపెన్ చేసి చూడాలి, ఆ తర్వాతనే మన వ్యూయర్స్కి మనం చూపించవచ్చు. ఎందుకంటే అది రాంగ్ అయితే బాగుండదు కదా మళ్ళీ అందరి ముందు. అందుకనే నేను ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తాను అనమాట ఎప్పుడైనా. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది వాల్ హ్యాంగింగ్ అనమాట. చూడండి చూడండి కనిపిస్తుందా? ఇది సెట్ ఆఫ్ 2 అనమాట. ఇలా సెట్ ఆఫ్ 2 మనము దీంట్లో ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, మనం దీన్ని బాల్కనీలో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నాకు ఏంటంటే నేను చిన్న సైజ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇల్లు చిన్నగా ఉంది కదా, స్పేషియస్గా లేదు కదా, అందుకని నేను చాలా స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఏంటంటే మనం పెద్దగా తీసుకుంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే మనకు తగులుతూ ఉంటాయి అనమాట. అందుకనే నేను బాల్కనీకి యూస్ఫుల్ అవుతాయని తీసుకున్నాను, ప్లస్ ఇంట్లోకి కూడా యూస్ఫుల్ అవుతాయని తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి రింగ్స్ కూడా ఇచ్చారు. చూడండి క్లియర్ పిక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి రింగ్ ఇచ్చారు. చూడండి మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. కనిపిస్తుందా? ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే మనము రియల్ ఫ్లవర్ పాట్స్ పెట్టుకోలేము కదా, ఎందుకంటే అంత కింద పడిపోతుంది కదా, అందుకని మనం ఆర్టిఫిషియల్ యూస్ చేసుకోవచ్చు ఇంట్లో పెట్టడానికి. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లవర్ పాట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అనమాట. ఇది కూడా నేను ఓపెన్ చేసి చూశాను మీకు చూపించడానికి. గ్రీన్గా చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇక్కడ చూడండి కలర్ఫుల్గా ఉంది, ఊడిపోతున్నాయి కొన్ని. మనం కావాలంటే ఫెవిస్టిక్ అలా పెట్టుకొని స్టిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఊడిపోతూ ఉన్నాయి ఇవి. చూడండి 2 ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ వచ్చాయి. ఇది నాకు చూస్తే ఏమనిపిస్తుందంటే మనము కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయది పైన అది ఉంటుంది కదా, దానిలాగే అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి, అసలు చాలా సూపర్గా అనిపిస్తున్నాయి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. మనం ఏంటంటే ఇలాంటి ఇంట్లో పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మట్టితో అయితే ఇంట్లో పెట్టలేం కదా, వాటర్ పోస్తే ఇంట్లో మొత్తం వాటర్ పడి మట్టి అయిపోతుంది కదా. ఇలాంటి అవితో డెకరేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బెండ్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది అన్నమాట లుక్ వైజ్ అయితే. మీరు కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోండి. కానీ రెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, ఏంటంటే ఓనర్స్ అలౌ చేయరు కదా ఇలా మూలలు కొట్టడము. అయితే అలాంటి వాళ్ళ కోసం కొన్ని హుక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి వాల్ హుక్స్ మనము డ్రిల్లింగ్ లేకుండానే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా స్టిక్ చేసామనుకో, ఇలా స్టిక్ చేసామనుకో ఇది కింద పడదు, చాలా ఫిక్స్ అవుతుంది, డబుల్ టేప్ ఉంటుంది. మీరు కూడా ఇలాంటివి తీసుకోండి, మీషోలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకు సెట్ ఆఫ్ 15-20 అలా వస్తాయి. నేనైతే ఈ ఫ్లవర్ పాట్స్ బాల్కనీలో ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాను. బాల్కనీలో అయితే వెలుతురు చాలా బాగుంటుంది కదా. నేను మీకు బాల్కనీలో కూడా పెట్టి చూపిస్తాను చూడండి. చూడండి నేను బాల్కనీలో స్టిక్ చేసి చూపిస్తున్నాను ఈ వాల్ హుక్ అనేది. చూడండి బయట అయితే ఇంకా బాగుంది చూడడానికి, బాగా అనిపిస్తుంది కదా. చూడండి బయట బాల్కనీలో హ్యాంగ్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఇలా నేనైతే కిందికే పెట్టాను, మరి పైకి పెట్టలేదు. ఇక్కడ చూడండి హుక్ కూడా అసలు లాగితే అసలు రావట్లేదు. చూడండి అసలు ఎంత టైట్గా ఫిక్స్ అయిపోయిందో. నేను స్విచ్ బోర్డ్కి అడ్డం వచ్చిందని హుక్ తీయడానికి చూస్తున్నాను, అసలు వెళ్ళట్లేదు. కానీ నేను కావాలనే కిందికి పెట్టాను అనమాట.
మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.